ఇంటర్నేషనల్ డే ఫర్ ఇల్లీగల్ ట్రాఫికింగ్, యాంటీ డ్రగ్ అండ్ సబ్స్టెన్స్ డే సందర్భంగా నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు యాంటీ డ్రగ్ రన్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్స్ అండ్ అట్లాగే మనకు విద్యార్థులు అండ్ వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి ఆర్గనైజర్స్ అందరూ కూడా ఇక్కడ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. సో సమాజంలో ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి మరొక ముఖ్యమైన సమస్య మనకు డ్రగ్స్. సో సమాజంలో ఈ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం కల్పించాల్సినటువంటి బాధ్యత ఎంత ఉంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ పై సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్ సపరేట్ వీక్లా మనకు అనేది ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతని మేల్కొల్పే విధంగా ఆహ్వాన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమం ద్వారా మనకు ముఖ్యంగా డ్రగ్స్ అనేది మనం తీసుకోవద్దు, అట్లాగే యువత దీని బారిన పడి వాళ్ళ అమూల్యమైనటువంటి భవిష్యత్తుని వారు కోల్పోవద్దు. వాళ్ళ కుటుంబాలు కూడా దీనివల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా డ్రగ్స్ తీసుకున్నా కానీ లేకపోతే డ్రగ్స్ ప్రయత్నం చేసినా కానీ మనకు సంబంధిత అధికారులకి తెలియాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాన్స్పోర్ట్, దీని గురించి కూడా మనం ఇవాళ ఒక ర్యాలీ, ఒక రన్ మన నల్గొండ టౌన్లో నిర్వహించడం జరిగింది. ఇదంతా కూడా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుంచి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇలా చాలామంది పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసినారు. అయితే డ్రగ్స్, సబ్స్టెన్స్ అండ్ అబ్యూస్ గురించి ఈ ర్యాలీ ఉంది కాబట్టి మా విజ్ఞప్తి అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి ఎవరైనా సరే ఎక్కడైనా సరే డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ ఇన్ఫర్మేషన్ గోప్యంగా పెట్టుకొని మేము వాళ్ళకి రీహాబిలిటేషన్ అయినా లేకపోతే వాళ్ళు ఒకవేళ వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే నల్గొండ పట్టణంలో, నల్గొండ జిల్లాలో కూడా చాలా వరకు మనం కేసులు కట్టినాము. చాలా మందికి మనం రీహాబిలిటేషన్ కూడా పంపడం జరిగింది. ఈ రన్ కూడా జనాలందరూ ఫిట్నెస్ వైపు వాళ్ళ దారి మళ్లించుకొని ఈ డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్ ఇవన్నీ నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి ఈ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ది కలెక్టర్ గారు ఫర్ ది సపోర్ట్ అండ్ కోఆపరేషన్. థ్యాంక్ యూ.